కర్నూలు జిల్లాలో వజ్రాలకు ప్రసిద్ధి చెందిన తుగ్గలి మండలంలో వజ్రాల వేట మొదలైంది. ఒక్క వజ్రం దొరికితే చాలు తమ కష్టాలు అన్ని తీరుతాయని వజ్రాల అన్వేషకులు వేట మొదలుపెట్టారు. ఇప్పటికే తుగ్గలి మండల వాసులని వర్షాలపై ఆరా తీసి జొన్నగరికి చేరుకుంటున్నారు. ప్రతి ఏడాది తొలకరి వర్షాలకి జొన్నగిరి ప్రాంతంలో వజ్రాలు దొరుకుతాయి. వజ్రం దొరికితే తమ తలరాత మారుతుందన్న ఆశతో ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి అన్వేషకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. పొలాల్లో వజ్రాల కోసం వెతికి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. చాలా మందికి వజ్రాలు దొరికిన సందర్భాలు కోకొల్లలు. ఇదిలా ఉంటే ఈ ప్రాంతంలో రైతుల పరిస్థితి మరోలా ఉంది. వజ్రాల కోసం వచ్చి తమ పొలాలను పాడు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వజ్రాల అన్వేషకులను పొలంలోకి రానివ్వకుండా అడ్డుకుంటే తమపై దాడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వర్షం వచ్చింది, డ్యామ్కి తొక్కితే మా ఎద్దులు బాగా పండుకుంటున్నాయి. మేము ఏం చేసుకోలేము. సుమారు ఖర్చు అవుతాయి. టిల్లులు కొట్టాలంటే వేలవుతాయి. అందుకోసం వజ్రాలను కంట్రోల్ చేయమని చెప్తున్నాను సార్. అవన్నీ వస్తున్నారు, వాళ్ళు ఎవరు మాట్లాడడం లేదు, మమ్మల్ని పట్టిపోతున్నారు. దానికోసం పోలీసు వాళ్ళు కూడా కరుణించామని చెప్తున్నాం. ఆ దొరికి మా మీ కష్టాలు ఏం చేస్తాం, మేము పుడుకోమా? మీ కష్టాలు ఏం చేస్తాం, మేము పుడుకొని మేము చేసుకోమా? 24 గంటలు మీ చేనులో ఉంటాము. మాకు దొరికి వజ్రాలు ఎవడో 2,000 మందికి ఒకటి అది సన్న దొరికి అక్కడ 2 లక్షలు 2 లక్షలు పడి పెడుతున్నారు. పోయిన సంవత్సరం చూసినాము యూట్యూబ్లో జొన్నగిరిలో వజ్రాలు దొరుకుతున్నాయని. మేము ఈరోజు మార్నింగ్ వచ్చినాము. ఏవో దొరికినాయి. ఇంకా మా అదృష్టం, దొరుకుతాయో దొరకవో. ఏం చేస్తాం, చూపిస్తాం, అమ్ముకుంటాం.